ఎంసెట్ అయిపోయింది, ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నావు. ఇప్పుడు దాంట్లో ఈసీ తీసుకోవాలా లేదంటే సిఎస్సి తీసుకోవాలా? కొంతమందికి కోడింగ్ అంటే భయం, కొంతమందికి సర్క్యూట్స్, డయాగ్రామ్స్ ఇవంటే ఇష్టం ఉండదు. ఈసీలో అమ్మాయిలు బాగుంటారా లేదంటే సిఎస్సిలో బాగుంటారా? ఇలాంటి డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. సిఎస్సిలో ఉండే సబ్జెక్టులు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఎవరికైతే లాజికల్ థింకింగ్ బాగుంటుందో, అంటే ఒక ప్రాబ్లమ్ ని మల్టిపుల్ వేస్ లో సాల్వ్ చేయడానికి ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఈ బ్రాంచ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బీటెక్ లో జాయిన్ అవ్వక ముందు చాలా మందికి కోడింగ్ ఎలా చేయాలో తెలియదు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు వాళ్ళు క్లియర్గా అంటే బేసిక్స్ నుంచి నేర్పిస్తారనమాట. దీంట్లో నీకు ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఉండవు. ఉండేదల్లా ఒకే కాన్సెప్ట్లో నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రాసెస్ని నువ్వు ఎలా తీసుకుంటావు, వాటిని యూస్ చేసుకొని ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్టులు నచ్చిన వాళ్ళు సిఎస్సి తీసుకోండి. ఇప్పుడు ఈసీలో ఉండే సబ్జెక్టులు ఏంటంటే ఈ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇలాంటి సబ్జెక్టులు ఈసీలో ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే ఈ సర్క్యూట్స్, డయాగ్రామ్స్, ఇంకా ఎవరికైతే బాగా మ్యాథ్స్ వస్తుందో వాళ్ళు ఈసీ బ్రాంచ్ని తీసుకోవచ్చు. ఎవరికైతే ఇంటర్లో మ్యాథ్స్ నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంటర్లో అయితే ఎలాగో అడ్జస్ట్ చేసుకున్నా అనుకుంటే ఈ ఈసీ బ్రాంచ్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నువ్వు ఈసీ బ్రాంచ్లో నువ్వు లాజికల్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నువ్వు కొంచెం అనలైటికల్గా థింక్ చేయాలి. చాలా కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి, వాటిని నువ్వు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిప్స్ తెలుసు కదా, మనకు ఇంటెల్, ఏఎండి దీంట్లో చిప్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసేది, వాటన్నిటిని డిజైన్ చేసేది ఈసీ ఇంజనీర్స్ అనమాట. సో ఈసీ వాళ్ళకి ఇలాంటి డయాగ్రామ్స్, ఈ సర్క్యూట్స్ కానీ వాటిని ప్రాక్టికల్గా ల్యాబ్లోకి వెళ్ళి చేయాలన్నమాట. దాంట్లో మ్యాథమెటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు ఈసీ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా నీకు అనలైటికల్ థింకింగ్ ఎక్కువ ఉందంటే ఈసీ తీసుకో, లేదంటే లాజికల్ థింకింగ్ బాగుంది అంటే లాజికల్గా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటా, అలాంటి సబ్జెక్ట్స్ నాకు ఇష్టం ఉంటాయి అంటే నువ్వు సిఎస్సి తీసుకోవచ్చు. ఇప్పుడు నీకు ప్లేస్మెంట్స్ దేంట్లో బాగుంటాయి? ప్లేస్మెంట్లో అయితే నీకు టెక్ జాబ్ కావాలనుకో ఖచ్చితంగా సిఎస్సిని తీసుకోవాలి. ఎవరైతే కోడింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో, ఇలాంటి జాబ్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు సిఎస్సి తీసుకోవచ్చు. ఒకవేళ నీకు సర్క్యూట్ని డిజైన్ చేయడము, ఈ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము ఇలాంటివి ఏమన్నా ఉంటే నువ్వు ఈసీ తీసుకోవచ్చు. ఇప్పుడు సిఎస్సిలో డిమాండ్ బాగుంది, ఈసీలో కూడా మంచి కంపెనీస్ వస్తున్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత నివిడియా అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది కదా, దాంట్లో మొత్తం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వీళ్ళందరికీ కావాల్సింది ఈసీ ఇంజనీర్స్. ఇలాగే క్వాల్కమ్ ఇలాంటి కంపెనీస్ అన్ని మంచి ప్యాకేజ్ ఇస్తాయి ఈసీ ఇంజనీర్స్కి. ఇంకా సిఎస్సి గురించి అంటే తెలిసిందే కదా, అమెజాన్, గూగుల్ అంటే ఇలాంటి పెద్ద కంపెనీస్ కాకుండా వీటితో పాటు ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. సో జాబ్స్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు సిఎస్సిలో మంచి స్కిల్స్ నేర్చుకుంటే. లేదన్నా నాకు ఈసీ అంటే ఇష్టం కానీ ఈసీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సిఎస్సిలోకి వెళ్ళాలనుకుంటే మరి ఎలా అన్నా నాకు అప్పుడు ప్లేస్మెంట్లో నాకు ఆపర్చునిటీ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. సిఎస్సిలో వచ్చే ఆల్మోస్ట్ ఒక 80% కంపెనీలు నీకు ఈసీ వాళ్ళని కూడా అలౌ చేస్తాయి ప్లేస్మెంట్స్లో కూర్చోడానికి. సో అలా ఏం లేదు నువ్వు ఒక బ్రాంచ్లో అంటే ఈసీ తీసుకుంటే సిఎస్సి కంపెనీస్కి వెళ్ళలేవు, అలా ఏం కాదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈసీలో ఉండి సిఎస్సిలో మంచి అంటే సిఎస్సి ఐటీ కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్సిలో సబ్జెక్టులు ఈజీగా ఉంటాయా, ఈసీలో సబ్జెక్టులు ఈజీగా ఉంటాయా? ఇక్కడ నేను ఎలా చెప్తా అంటే నేను ముందు చెప్పాను కదా, అనలైటికల్ థింకింగ్ ఉంటే అంటే నీకు సర్క్యూట్లు ఇవన్నీ సాల్వ్ చేయగలగాలి, నీకు ఇంటర్లో మంచి ఫిజిక్స్ ఇవన్నీ వాటి మీద బాగా పట్టుందనుకో నువ్వు ఈసీ తీసుకోవచ్చు. లేదు నాకు ఈ సర్క్యూట్లు కానీ ఈ ఫిజిక్స్ ఇవన్నీ నాకు నచ్చవు, నేను ఇట్లా లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇలా లాజికల్ థింకింగ్ ఉంది నాకు, ఇలాంటి సబ్జెక్ట్కి వెళ్ళాలనుకుంటే నువ్వు సిఎస్సి తీసుకోవచ్చు. బట్ కంపారిటివ్లీ సిఎస్సి సబ్జెక్టులు కొంచెం ఈజీగా ఉంటాయి ఈసీ సబ్జెక్టులో పోలిస్తే. ఎందుకంటే నువ్వు ఈసీలో చాలా ప్రాక్టికల్గా ల్యాబ్లోకి వెళ్ళి చాలా నేర్చుకోవాలన్నమాట. సో దాంతో పోలిస్తే నీకు సిఎస్సి సబ్జెక్టులు కొంచెం ఈజీగా ఉంటాయి. ఎవరైనా సరే యావరేజ్ స్టూడెంట్ మామూలుగా చదివినా కూడా సిఎస్సి సబ్జెక్టు క్లియర్ చేసుకోవచ్చు, ఈసీ సబ్జెక్ట్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు, దాంట్లో పెద్దగా ప్రాబ్లమే ఉంటుంది. బీటెక్కి వచ్చిన తర్వాత నీకు చాలా ఫ్రీ టైం ఉంటుంది. బట్ ఇక్కడ నీకు ఈసీతో పోలిస్తే సిఎస్సిలో కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. అండ్ ఆ టైంలో నువ్వు చాలా స్కిల్స్ని నేర్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేటెస్ట్ ట్రెండ్ కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఈవెన్తో నువ్వు ఈసీ బ్రాంచ్లో ఉన్నా కూడా నువ్వు కొన్ని రోజులు అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్లో అయితే ఈసీ ఇంట్రెస్ట్ అని తీసుకున్నావు, కానీ సెకండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసాక నీకు ఈసీ అంటే ఇష్టం లేదు, సడన్లీ నువ్వు సిఎస్సి కంపెనీస్లోకి వెళ్దామనుకుంటున్నావు. సో అప్పుడు కూడా నువ్వు నీకున్న ఖాళీ టైంలో ఖచ్చితంగా ఖాళీ టైం ఉంటుంది అనమాట కాలేజ్ అయిపోయిన తర్వాత. అప్పుడు నువ్వు కంప్యూటర్ లాంగ్వేజెస్ ఇవన్నీ నువ్వు ఓన్గా నేర్చుకోవచ్చు. ఎక్కడ నేర్చుకుంటావు అంటే యూట్యూబ్లో నీకు అన్ని రిసోర్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే నువ్వు
సిఎస్సిలో కూర్చోవాలనుకుంటున్నప్పుడు ఈసీఈ సబ్జెక్టులు కూడా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఈసీఈ సబ్జెక్టులు తీసుకున్నావు కాబట్టి ఈసీఈ సబ్జెక్టులు చదువుకుంటూ ఫ్రీ టైంలో నువ్వు మళ్ళీ ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ లైక్ పైథాన్, జావా ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దీని గురించి కొంచెం ముందే ఆలోచించుకో. అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్సిలో అమ్మాయిలు బాగుంటారా, ఈసీఈలో అమ్మాయిలు బాగుంటారా? ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. సిఎస్సిలో అమ్మాయిలు చాలామంది ఉంటారు. ఐ మీన్ మేల్ టు ఫీమేల్ రేషియో చూసుకుంటే చాలామంది ఈసీఈ ఇలాంటి కష్టం ఉంటాయని చెప్పేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది తీసుకోరు, సిఎస్సిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మేల్ టు ఫీమేల్ రేషియో మనకు అక్కడ సిఎస్సిలో బాగుంటుంది అనమాట. ఈసీఈలో నీకు కొంచెం అటు ఇటు ఉంటారు, బట్ దీంట్లో కూడా ఓకే పర్లేదు, నీకు ఇబ్బంది ఉండదు. అన్న నేను బీటెక్ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటెక్ కానీ పిహెచ్డి కానీ. ఇప్పుడు నాకు ఏ బ్రాంచ్ బాగుంటుంది? సిఎస్సి తీసుకున్నా, ఈసీ తీసుకున్నా, ఎవరికైనా సరే అబ్రాడ్ వెళ్ళడానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే నువ్వు ఇలాంటి హైయర్ స్టడీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు మంచి సిజిపిఏ ఉండాలో ప్లాన్ చేసుకో. ఏ బ్రాంచ్లో ఉన్నా సరే టాప్ సిజిపిఏ ఉండాలి నీకు. ప్లేస్మెంట్లో కూర్చోవాలంటే అంత టాప్ సిజిపిఏ అవసరం లేదు, కానీ ఎప్పుడైతే నువ్వు హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు మంచి లైక్ 9 ఆ రేంజ్లో నువ్వు సిజిపి మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో ప్రెసెంట్ ఇప్పుడున్న టైంలో ఈసీ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చిన తర్వాత ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ నివిడియా, ఇంకా మన ఇండియాలో కూడా చాలా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట. సో నీకు ఈసీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేదు నీకు ఏదైనా టెక్ జాబ్ చేయాలి, కోడింగ్ ఇలాంటి జాబ్స్ చేయాలనుకుంటే సిఎస్సి తీసుకో. ఇప్పుడు సిఎస్సిలో కూడా నీకు జాబ్స్ లేవు, వచ్చింది కాబట్టి జాబ్స్ పోతున్నాయి అలా ఏమి ఉండదు అనమాట. సిఎస్సిలో కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత నీకు దీనికి సంబంధించిన లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనాలిసిస్ ఇలాంటి కొత్త కొత్త స్కిల్స్ అన్ని నువ్వు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదన్నమాట టోటల్ వీడియో. మీ డౌట్లన్నీ ఆల్మోస్ట్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తా. ఆర్ఎల్స్ మీకు ఇంకా వేరే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే అది కూడా కింద కామెంట్ చేయండి, వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో నువ్వు లాస్ట్ వరకు చూస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు యూజ్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు కింద నా మోటివేషన్ కోసం ఐ వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కామెంట్ చేయి. నాకు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది అనమాట ఇలాంటి వీడియోస్ చేయడానికి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి డౌట్లు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయి, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. మళ్ళీ వీడియోలో కలుద్దాం.